హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అడ్డా. ఈరోజు మన వీడియోలో భాగంగా నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నుంచి పోస్టులు పడడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది నేను చెప్పాను. ఈ నోటిఫికేషన్ అనేది చాలా హయ్యర్ ర్యాంకర్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో సాలరీ అన్నది స్టార్టింగ్‌లోనే రూ. 1,00,000 ఉంటది. అదేవిధంగా దీనికి సంబంధించి బ్రాంచ్ కర్ణాటక రీజియన్ ఆఫీస్ బెంగుళూరు అడ్వర్టైజ్‌మెంట్ నుంచి ఇది రావడం జరిగింది. దీనికి సంబంధించి నేను బ్రీఫ్‌గా నోటిఫికేషన్ అన్నది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అన్నది చాలా రేరు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి అవర్సు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ నోటిఫికేషన్ అయినా డ్యూటీ అవర్స్ అన్నది ముందు మెన్షన్ జేయరు. సో, ఇందులో మెన్షన్ జేస్తారు. దానికి కారణం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ బ్యాచ్‌ని రెడీ జేసి పంపించాలి. ఇందులో ఈ నోటిఫికేషన్‌లో క్లారిటీగా వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయలేదు. దానికి కారణం వేకెన్సీస్ అన్నది అక్కడ టెన్యూర్‌ని బట్టి మారిపోతూ ఉంటాయి. బట్ మాక్సిమం నేనైతే ఇది ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇవి చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, నార్మల్ స్టూడెంట్స్‌కైతే కాస్త కష్టమే క్లియర్ చేయడం. ఎందుకంటే చాలా సీనియర్‌లు. సరే ఏది ఏమైనా ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఎలా ఉంటదో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది అప్లికేషను. మీకెవరికైనా సరే క్లియర్‌గా కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోవచ్చు. తర్వాత ఇది అప్లై చేయడం అన్నది ఆన్‌లైన్ మోడ్ నుంచి ఆఫ్‌లైన్ మోడ్‌కొచ్చింది. సో, ఈ నోటిఫికేషన్‌లో మీరు డిగ్రీ చేశారా? డిప్లొమా చేశారా? ఏ ఇయర్ కంప్లీట్ అయింది? అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు సెండ్ చేయాల్సుంటుంది. తర్వాత దీనికి ఏజ్ రిలాక్సేషన్ అన్నది అదే విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అప్లై చేసుకోవచ్చన్నది మార్చి 12 ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీగా గూడా సరిగ్గా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. సో, ఏది ఏమైనా పోస్ట్‌లు కూడా ఇంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. సో, చెప్పడం ఈ వీడియోలో నా బాధ్యత కాబట్టి నేను రెస్పాన్స్‌గా ఇంటిమేట్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.